హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. మా ఇంటి నుంచి బయలుదేరి మా అమ్మగారి ఇంటికి వెళ్ళడం అండ్ అక్కడికి ఎలా వెళ్ళాం, అక్కడికి వెళ్ళాక ఏం చేసాం, భోగి రోజు ఎలా జరుపుకున్నాం, ఇదంతా కూడా పార్ట్ 1లో కవర్ చేసాం. ఆ వీడియో లింక్ ఐకార్డ్స్లో ఇచ్చాం, సో చూడని వాళ్ళు అక్కడి నుంచి చూసేయండి. ఇక లేట్ చేయకుండా పార్ట్ 2 స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో టు వ్లాగ్ 10. భోగి రోజు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మధ్యాహ్నం బొబ్బట్లు పులిహోరతో కూడిన స్పెషల్స్తో భోజనం ముగించుకుని అత్తగారి ఊరికి జర్నీ స్టార్ట్ చేసాం. ఎక్కడ ఎంజాయ్మెంట్ అక్కడే అన్నట్లు హద్దు అలుపు లేకుండా ఆ రోజు నైట్ భోజనాలు పూర్తి చేసుకుని మళ్ళీ సరదాగా గేమ్ స్టార్ట్ చేసాం. ఏం గేమా అని ఆలోచిస్తున్నారా? కొడుకులు కోడళ్ళు అత్తగారు మావగారు ఇలా అందరూ కలిసి ఆడే ఒకే ఒక్క ఆట కార్డ్స్. ఇలా అందరం కలిసినప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటూ ఈ గేమ్ ఆడి సరదాగా గడిపేస్తాం. సంక్రాంతి రోజు ఉదయాన్నే భలే ఉంటుంది. ప్రతి ఏడాది కూడా సంక్రాంతి పండుగ రోజు ఉదయం 8 అయినా సరే క్లైమేట్ పొగమంచుతో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చెప్పడం మరిచా, ఏ పండుగైనా సరే ముందు మా స్వామి దర్శనంతోనే స్టార్ట్ అవుతుంది. ఈయనే మా అభయాంజనేయ స్వామి వారు, అవర్ బాస్. దర్శనం అయ్యాక మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి చింతకాయ పులిహోర వీడియోతో విషెస్ చెప్పి టిఫిన్ తిని ఆత్మారాముని శాంతిపరిచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కి ఇంట్లో కన్నా కారులోనే ఎక్కువ ఉన్నాం. ఎలాగంటారా? సింపుల్గా చెప్తా చూడండి. మా అత్తగారింటి నుంచి బయలుదేరి అత్తిలి వెళ్ళాం. అక్కడ ఆడుతూ పాడుతూ నీరసించి బలంగా పులావ్ తిని గోకవరం బయలుదేరాం. సో ఇంట్లో కన్నా కారులోనే టైం ఎక్కువ గడిచిపోయింది. ఫైనల్గా నైట్ హాల్ట్ గోకవరం అనమాట. ఫన్నీ విషయం ఏంటంటే ఇప్పటిదాకా నేను చెప్పింది సింగిల్ లైన్లో కన్వర్ట్ చేస్తే మార్నింగ్ అత్తగారింట్లో తిని బయలుదేరాం, మధ్యాహ్నానికి అత్తిలి వచ్చి తినేసి గోకవరం బయలుదేరాం, గోకవరంలో నైట్ డిన్నర్ కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకున్నాం. టోటల్గా 3 పూట్లని 3 ఊళ్ళల్లో తినేసామన్నమాట. ఇది వినడానికి ఫన్నీగా ఉంటుంది, కానీ దీని ద్వారా మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఫంక్షన్స్కి ఎవరైనా లేటుగా వస్తే మీరు కూడా ఇలా వస్తే అలాగా, భోజనం టైంకి వచ్చారేంటండి అనే మాటలు మానేయండి. దీని వెనక ఉన్న జర్నీ కష్టాలు మాకు మాత్రమే తెలుసు. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, పొంగల్కి మేము తిరిగిన ప్లేసెస్ అన్నీ ఎప్పటికప్పుడు యూట్యూబ్ కన్నా ముందరే ఇన్స్టాలో స్టోరీస్ పెట్టాం. సో రెగ్యులర్గా అప్డేట్స్ కావాలనుకునే వారి కోసం మా ఇన్స్టా లింక్ కామెంట్లో ఇస్తాం, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. లైవ్ అప్డేట్స్ మాత్రమే కాదు, బ్లోపర్స్ కూడా ఇన్స్టాలోనే పోస్ట్ చేస్తాం. ఈ సంక్రాంతి రోజుతో పాటు కనుమ రోజు కూడా ఏం జరిగిందో చూపిద్దాం అనుకున్నాం, బట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడితో దీన్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఈ 2 పార్ట్స్ కన్నా కూడా అదిరిపోతుంది. సో నెక్స్ట్ పార్ట్ త్వరగా రావాలంటే ఈ వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.